వీటిని చూసి వడాలనుకున్నారంటే ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టేనండి. నమస్తే అండి. ఈ రోజైతే కొత్తగా ఏదైనా తయారు చేద్దామని చెప్పేసి ఉల్లిపాయ, కోడిగుడ్డు పకోడీ చేసామండి. ఇంకండి దీని ప్రాసెస్‌లోకి వెళ్తానండి. ఉల్లిపాయలను అయితే సన్నంగా తరిగేసుకొని ఇంక నెక్స్ట్ అయితే ఒక గిన్నెలోకి తీసుకొని ఒక కప్పుడు శనగపిండి, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం కారం, ఉప్పు, అలాగే కొంచెం కార్న్ ఫ్లవర్ వేసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ముద్దలా చేసేసుకోండి. ఇక నెక్స్ట్ అయితేనండి ఒక 4 ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసుకొని దాని మీద ఉన్న తొక్కలను అయితే శుభ్రంగా ఒలిచేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటిని 2 కింద కట్ చేసేయండి. ఇంకండి అసలు ప్రాసెస్ అంతా ఇక్కడే మొదలైందండో. ఇందాక ఒకటికి 2 కింద కట్ చేసుకున్న కోడిగుడ్డుని అయితే ఇందాక బాగా కలుపుకున్న ఉల్లిపాయల మిశ్రమంలోకి అయితే పెట్టేసుకుని ఈ విధంగా అయితే బాల్స్ కింద చేసేసుకుని ఒక ప్లేట్ లో పక్కన పెట్టేసుకోండి. ఇంకండి పొయ్యి మీద నూనె వేడెక్కిన తర్వాత ఇందాక మనం బాల్స్ కింద చేసుకున్న మిశ్రమాన్ని అయితే ఏమాత్రం మొహమాట పడకుండా జాలి దయ లేకుండా అందులో వేసుకుని ఒక 5 నిమిషాల పాటు దోరగా వేయించేసుకోండి. ఇంకా 5 నిమిషాల పాటు దోరగా వేగిన తర్వాత వాటిని అయితే ఒక ప్లేట్ లో సర్వ్ చేసేసుకోండి. ఇంక ఇదండి మరి సంగతి. మన కోడిగుడ్డు ఉల్లిపాయ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని అయితే 2 ముక్కలు ఇరుసుకుని తింటే ఉందండి. నిజంగా టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, నచ్చితే కనుక ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఉంటానండి, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.